కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి పట్టభద్రుల మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ కోరారు. సిద్దిపేట పట్టణంలోని గురుకృప కాలేజీలో మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం జరిగింది. నెల 22న సిద్దిపేటలో ఎమ్మెల్సీ అభ్యర్థి మద్దతుగా భారీ సభ నిర్వహించినట్లు తెలిపారు. గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో భాగంగా ఉత్తర తెలంగాణ భాగంలో అయినటువంటి ఉమ్మడి మెదక్ జిల్లా, కరీంనగర్, ఆదిలాబాదు, తర్వాత నిజామాబాద్ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి పేదల పెన్నిధి మన నరేందర్ రెడ్డి గారు ఎంతో కష్టపడి ఈరోజు విద్యా సంస్థల్లో ముందడుగులో ఉండి ఎంతో విద్యార్థులకు బాసటగా నిలిచినటువంటి నరేందర్ రెడ్డి గారు ఈరోజు ఎమ్మెల్సీగా పోటీ చేయడంలో కాంగ్రెస్ పార్టీ తరఫున సిద్దిపేట నియోజకవర్గంలో ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు ప్రచారంలో మేము ప్రతి ఒక్క కళాశాలను గ్రాడ్యుయేషన్ కలవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు సిద్దిపేటలో మొదటగా గురుకృప జూనియర్ కళాశాలకు కూడా రావడం జరిగింది. ఉపాధ్యాయులతోని గ్రాడ్యుయేషన్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా కలవడం జరిగింది. చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వారు కూడా వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో విఎన్ఆర్ గారిని గెలిపించడానికి వాళ్ళు కూడా కంకణబద్దులై ఉండడం నేను కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాను. సిద్దిపేట నియోజకవర్గంలో దాదాపు 13 నుంచి 14,000 ఓట్లు ఉన్నాయి. దాదాపు 90% పైగా ఓట్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అభ్యర్థి అయినటువంటి ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి గారికి ఓటు వేయడానికి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మా ప్రచారంలో ఖచ్చితంగా ముందంటూ ఉంటాం. 22వ తారీఖు కూడా మేము క్యాండిడేట్ నరేందర్ రెడ్డి గారిని పిలిచి సిద్దిపేటలో సభ పెట్టే విధంగా కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్ కొండ సురేఖ గారు, తర్వాత జిల్లా మంత్రులు మైనంపల్లి హనుమంతరావు గారు అందరూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా ఓటర్స్ కూడా ఆ సభకు పెద్ద ఎత్తున హాజరు కాబోతూ ఉన్నారు. అది కూడా త్వరలోనే మేము సమయము అన్నీ కూడా ఈరోజు ఫైనల్ అవుతూ ఉన్నాయి. కానీ ఒక్కటే చెప్తా ఉన్నాను, గత ప్రభుత్వంలో గ్రాడ్యుయేషన్లో ఎంతోమంది నిరుద్యోగులు ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు చదువుకొని నోటిఫికేషన్లు రాక తమ జీవితాలను నాశనం చేసుకున్న రోజుల్లో కూడా కేసీఆర్ కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు. కానీ మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సర కాలంలోనే 55,000 ఉద్యోగాలు ఇచ్చి మేము నిరుద్యోగులకు బాసటగా నిలబడ్డాం. కాబట్టి ఈరోజు కూడా 1వ తారీఖు వచ్చిందంటే వాళ్ళ జీతాలు అకౌంట్లో పడతా ఉన్నాయి. గత ప్రభుత్వంలో 15వ తారీఖు 20వ తారీఖు ఎప్పుడు జీతాలు వస్తాయి అని చెప్పి కూడా నమ్మకం లేకుండా పోయింది. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఉద్యోగులకైనా నిరుద్యోగులకైనా ఎవరికైనా విఎన్ఆర్ గారిని మనం గెలిపించుకుంటే ప్రభుత్వ పరంగా మనం ఒక వారధిగా సిద్దిపేటలో ఉన్న ప్రతి ఒక్క